అందరికీ స్వాగతం ఫ్రెండ్స్. రియల్ ఎస్టేట్ బిజినెస్లో కోట్లు సంపాదించే అద్భుతమైన అవకాశాలను మిత్రులారా, ఎస్పెషల్గా హైదరాబాద్ నగరం చూస్తే చుట్టుపక్కల ఎంతో అభివృద్ధితో ముందు వరుసలో ఉంది మిత్రులారా. ఈ హైదరాబాద్ నగరం వేరే రాష్ట్రాలతో కాకుండా వేరే దేశాలతోనే పోటీ పడుతూ ముందు వరుసలో ఉంటున్నది మనం చూస్తూనే ఉన్నాం. ఒక 30 years బ్యాక్ కావచ్చు, 20 years బ్యాక్ కావచ్చు, 10 years బ్యాక్ కావచ్చు, 5 years బ్యాక్ కావచ్చు, ఇప్పుడు చూస్తున్న నగరాన్ని ఎంతో డెవలప్మెంట్స్తో ఎంతో అబ్బురపరిచే విధంగా మనం చూస్తున్నాం మిత్రులారా. ఈ నగరానికి ఒక బెంగళూరు హైవే కావచ్చు, విజయవాడ హైవే కావచ్చు, శ్రీశైలం హైవే కావచ్చు, ముంబై హైవే కావచ్చు, వరంగల్ హైవే కావచ్చు, ఎక్కడ చూసినా కానీ ఎన్నో డెవలప్మెంట్స్తో ముందుకు సాగుతుంది మిత్రులారా. సో ఈ విధంగా చూస్తే రియల్ ఎస్టేట్ రంగంలో హైదరాబాద్ ఏరియాలో మంచి అవకాశాలు ఉన్నాయి మిత్రులారా. ఇట్లాంటి అవకాశం కొరకు ఒక మంచి కంపెనీని ఎన్నుకొని ఆ కంపెనీ రెరా పరిమితులతో, హెచ్ఎండిఏ పరిమితులతో, డిటిసిపి పరిమితులతో లీగల్గా ఎథికల్గా ఉండి కస్టమర్కి ఆన్ టైంలో రిజిస్ట్రేషన్ చేస్తూ ఒక రీజనబుల్ ప్రైస్ ఇస్తూ ఎన్నో రెట్లు ఆ పెట్టుబడి ఎదుగుతూ మనకు ఆ వెంచర్స్కి మంచి డెవలప్మెంట్స్ అందిస్తూ ఉన్న కంపెనీలో ఒక మంచి పెట్టుబడి పెడితే ఎంతో అభివృద్ధి చెందడానికి అవకాశం ఉంటుంది. ఈ ప్రపంచంలో బిలియనీర్స్ చూసినా కానీ, మల్టీ బిలియనీర్స్ చూసినా కానీ, 1000 కోట్ల సంపన్నులను చూసినా కానీ, లక్షల కోట్ల సంపన్నులను చూసినా కానీ వారందరూ రియల్ ఎస్టేట్ బిజినెస్లో పెట్టుబడి పెట్టిన వాళ్ళు మాత్రం మిత్రులారా. ఎందుకంటే ఏ రంగంలో ఇన్వెస్ట్మెంట్ చేసినా ఇంత ఎదుగుదల అనేది కనిపించేది కనుక. సో అట్లాంటి రంగంలో ఒక అసోసియేట్గా చేరి, ఒక అడ్వైజర్గా చేరి, ఒక లీడర్గా చేరి, ఒక ఆర్థిక స్వావలంబన చూడాలనుకుంటే ఆ కంపెనీని మార్కెటింగ్ సపోర్ట్ చేస్తున్న కంపెనీ అయి ఉండాలి, లీగల్గా సపోర్ట్ చేస్తున్న కంపెనీ అయి ఉండాలి, మంచి ఎథికల్గా ఉన్న కంపెనీ అయి ఉండాలి. సో ఇప్పటికే ఆ కంపెనీలో మిలియనీర్స్గా ఉన్న వ్యక్తులను చూడాలి, మల్టీ మిలియనీర్స్ సంపాదించిన వ్యక్తులను చూడాలి, కోటీశ్వర్లు అయిన వ్యక్తులను చూడాలి, మల్టీ క్రోర్పతిస్ని అయిన వ్యక్తులను చూడాలి. సో ఈ విధంగా అవకాశాన్ని స్వీకరించి మరి ఈ రంగంలో రాణించి ఒక ఆర్థిక స్వేచ్ఛని చూడాలనుకునే మిత్రులకు ఇది ఒక గొప్ప అవకాశం. సో మీరు అన్ఎంప్లాయ్ అయినప్పుడు కూడా, అండర్ ఎంప్లాయ్మెంట్ అయినప్పుడు కూడా, ఒక ఎంప్లాయ్ అయినప్పుడు కూడా, ఒక బిజినెస్ పర్సన్ అయినప్పటికీ కూడా ఆర్థికంగా ఇబ్బంది పడుతున్నట్లయితే, మంచి ఆర్థిక స్వేచ్ఛని చూడాలనుకుని మీరు డిజైర్డ్ లైఫ్ని కోరుకుంటున్నట్లయితే ఈ అవకాశము చాలా అద్భుతంగా ఉంటుంది. థ్యాంక్ యూ వెరీ మచ్.